హాయ్ అందరికీ నమస్కారం. విదేశీ విద్య అంటే లక్షల మంది పిల్లలకి, పేరెంట్స్‌కి కూడా ఒక కల. ఇటు యూఎస్ అని, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, అలాగే యూరోపియన్ కంట్రీస్‌కి సంబంధించి గత 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది వెళ్ళారు. ఇక చూస్తే గత ఒక 6-7 సంవత్సరాల నుంచి చాలా లక్షల మంది పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ 2 సంవత్సరాల నుంచి చూస్తే జియోపొలిటికల్ కండిషన్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి యూఎస్కి సంబంధించినటువంటి కండిషన్స్, యూకేకి సంబంధించి లేదా కెనడాకి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ రావటం, కొంత మేరకు కెనడాకి సంబంధించి సంబంధాలు మెరుగుపడుతూ ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా ఆలోచించేటువంటిది యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వాటితో పాటుగా వాటికి మించి ప్రతి ఒక్కరూ చెబుతున్నటువంటిది జర్మనీకి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్. మరి అసలు ఎందుకు జర్మనీకి వెళ్ళాలి? నిజంగా అక్కడ ఆపర్చునిటీస్ అంత మెరుగ్గా ఉంటాయా? ఎంత మెరుగ్గా ఉంటాయి? సో ఆ మెరుగైన ఆపర్చునిటీస్ కావాలి అంటే ఏం చేయాలి? వెళ్తే అక్కడ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయా మనం రెడీ అవ్వకుండా? సో జర్మనీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఏమిటి, ఛాలెంజెస్ ఏమిటి అనేటువంటిది డీటెయిల్డ్గా చూసేటువంటి వీడియో ఇది. ఓకే, సో జర్మనీ యూనివర్సిటీస్ ఏమిటి, ఇక్కడ ఇంటేక్ ఎప్పటి వరకు ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఉంటుంది అనేటువంటిది మనం చూద్దాం. సో జర్మనీ అనేటువంటిది మన అందరికీ తెలిసిందే, 3rd లార్జెస్ట్ ఎకానమీ అనేటువంటిది ఒక మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో అలాగే వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీ, ఇది రైట్ హార్ట్ ఆఫ్ ద యూరోప్లో ఉంటుంది. దాంతో పాటుగా 7th లార్జెస్ట్ కంట్రీ, యూరోప్లో 7th లార్జెస్ట్ కంట్రీ, రైట్? సో ఇక నేను ఇప్పుడు చెప్పినట్టుగా 3rd లార్జెస్ట్ ఎకానమీ, దాంతోపాటుగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ 3,79,900 లాస్ట్ 2023-2024 డేటా చూస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ జర్మన్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్ అవుతున్నారు. సో అక్కడ కూడా జర్మనీలో కూడా ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేటువంటిది చాలా ఎక్కువగా అవుతూ ఉన్నటువంటి అవకాశం. సో ఇన్ని లక్షల మంది అక్కడ కూడా వస్తున్నారు. మనం ఎక్కడైతే ఇప్పుడు యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఎలాగైతే చూస్తామో ఇక్కడ కూడా ఆ ఎక్స్పోజర్ వస్తూ ఉంది. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో జర్మనీకి సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్లో. ఇక తర్వాత విషయానికి వస్తే ఎందుకు ఇది పాపులర్ చాయిస్ అని చూసినప్పుడు మనం చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ కార్స్ చూస్తే మనం ఏం చెప్తుంటాం, BMW, పోర్షే, రోల్స్ రాయిస్, అట్లాగే ఆడి, స్కోడా. సో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటివి జర్మనీకి సంబంధించే. సో ఎప్పుడూ కూడా కంట్రీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ ప్రొడక్ట్ ఎక్కడైతే ఆ మ్యానుఫ్యాక్చర్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే జాబ్ మార్కెట్ ఉంటుంది, సర్వీస్ మార్కెట్ ఉంటుంది. సర్వీస్ మార్కెట్ అనేటువంటిది ఆ సెకండరీ మార్కెట్. సో అందుకని జర్మనీకి సంబంధించి ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో టాప్ కంపెనీస్, అదొక పెద్ద అడ్వాంటేజ్. అలాగే సిమెన్స్ అనేటువంటివి, ఇవన్నీ కూడా బేసిక్గా అక్కడ నుంచి ఆపరేట్ అయ్యేటువంటి కంపెనీస్. అలాగే బాష్, ఆదిదాస్, ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ అలియన్స్ అని మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. మదర్ కంపెనీ ఏమిటంటే మనకి జర్మనీకి సంబంధించినటువంటివి. సో ఇట్లా ప్రెస్టీజియస్ కంపెనీస్ వరల్డ్ వైడ్ క్యాటర్ చేస్తున్నటువంటి కంపెనీస్కి జర్మనీ అనేటువంటిది జన్మస్థానం. సో ఎప్పుడైతే అటువంటి ఎకోసిస్టమ్ అక్కడ ఉందో ఇక్కడ చదివినటువంటి పిల్లలకి ఆపర్చునిటీస్ రావటానికి అత్యధికమైనటువంటి అవకాశాలు ఉంటాయి. సో అందుకని జర్మనీ అనేటువంటిది ఎందుకు పాపులర్ చాయిస్ అని చెప్పడంలో ఇది మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్. సో రెండవది ఏమిటంటే వీటి వల్ల ఇక్కడ స్ట్రాంగ్ డిమాండ్ ఇన్ ఇంజనీరింగ్, ఐటీ, డేటా, బిజినెస్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఫీల్డ్స్. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అక్కడ మెనీ పబ్లిక్ యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని వెల్కమ్ చేస్తున్నాయి. ఎక్కడ ఎంత అంటే లో లేదా నో ట్యూషన్ ఫీ. సో కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి. సో అదో థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇది గ్లోబల్లీ రికగ్నైజ్డ్, రైట్? సో గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ జర్మనీకి సంబంధించి ఇది ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే 18-month పోస్ట్ స్టడీ జాబ్ సీకర్ రెసిడెన్స్ పర్మిట్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ గ్రాడ్యుయేషన్. 18 months
అక్కడ ఆ అవకాశం కూడా ఉంది. నెక్స్ట్, కంపేర్ టు యూకే, యుఎస్, ఆస్ట్రేలియా పబ్లిక్ అడ్మిషన్ తీసుకున్నట్లయితే చాలా చాలా అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇక్కడ జర్మనీలో దొరుకుతుంది. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా లో లేదా నో ట్యూషన్ ఫీ అనేటువంటిది, రైట్? సో నెక్స్ట్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఫాస్టర్ అడ్మిషన్స్ అండ్ ఫ్లెక్సిబుల్ ఇంటేక్స్, కొంచెం ఫీ అయి ఉంటుంది ప్రైవేట్ యూనివర్సిటీలో, చాలా ఫ్లెక్సిబుల్గా కంఫర్టబుల్గా ఉండేటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, ఎందుకు మనం జర్మనీ చూస్ చేసుకోవాలనుకునేటప్పుడు ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్. నెక్స్ట్, ఇక్కడ అప్లికేషన్ ఇంటేక్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, నెక్స్ట్ అప్లికేషన్ డెడ్ లైన్స్ ఎట్లా ఉంటుంది అని చూసినప్పుడు పబ్లిక్ యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి వింటర్ ఇంటేక్ ఉంటుంది, యూజువల్గా సెప్టెంబర్ అక్టోబర్లో ఇంటేక్ ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ పీరియడ్ అరౌండ్ మేలో స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మేలో స్టార్ట్ అవుతుంది. కామన్ డెడ్ లైన్ ఏమిటంటే 15th జూలై, రైట్? సో కౌన్సిలింగ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మెయిన్ ఇంటేక్ అనమాట అండి జర్మనీకి సంబంధించి, ఏది సెప్టెంబర్ అక్టోబర్ అనేటువంటిది పబ్లిక్ యూనివర్సిటీస్కి, పర్టికులర్లీ మాస్టర్స్కి బెస్ట్, రైట్? నెక్స్ట్, పబ్లిక్ యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సమ్మర్ ఇంటేక్, వింటర్ ఇందాక మాట్లాడుకున్నాం, ఇప్పుడు సమ్మర్ ఇంటేక్ మార్చ్ ఏప్రిల్లో జరుగుతుంది, ఇది డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్. ఇది కామన్గా 15th జనవరి అనేటువంటిది డెడ్ లైన్ దీనికి. నెక్స్ట్, ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి ఇది మల్టిపుల్ ఇంటేక్స్ ఉంటాయి, ప్రత్యేకించి జర్మనీకి సంబంధించి జనవరి, ఏప్రిల్, జూలై, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, ఇలాగా 3 డిఫరెంట్ ఇంటేక్స్ ఉంటాయి. ఇవి ఆ యూనివర్సిటీని బట్టి మారుతూ ఉంటాయి. అది మనం చూస్ చేసుకున్న యూనివర్సిటీ ప్రకారం మనం దాన్ని డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది, రైట్? మరి ఇక్కడ ఫీ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి మనం చూస్తే ట్యూషన్ ఫీకి వచ్చేటప్పటికి పబ్లిక్ యూనివర్సిటీస్లో చాలా వరకు జీరో యూరోస్, లేదు అంటే 70 నుంచి 430 యూరోస్ ఫర్ సెమిస్టర్ కొన్ని యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 9,000 యూరోస్ నుంచి 20,000 యూరోస్ వరకు ఉంటాయి. అంటే ఇంటూ 100 వేసుకోవచ్చు, 103 అప్రాక్సిమేట్గా ఇప్పుడు ఉన్నటువంటి రేటు ప్రకారం. సో ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్, రైట్? నెక్స్ట్, అడ్మిషన్ డిఫికల్టీ, ఖచ్చితంగా పబ్లిక్ యూనివర్సిటీకి చాలా హైలీ కాంపిటేటివ్ ఉంటుంది, రైట్? సో డెడ్ లైన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి ఆ స్ట్రిక్ట్ అకాడమిక్ మ్యాచ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది, మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, మన క్రెడెన్షియల్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ప్రైవేట్కి కొంచెం మోడరేట్గా ప్రొఫైల్ బిల్డ్ అయిన ఉన్న ఇక్కడ ఆపర్చునిటీ వస్తుంది. ఇక ఎవరికి బెస్ట్, స్ట్రాంగ్ అకాడమిక్స్, రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ పబ్లిక్ యూనివర్సిటీకి ట్రై చేయొచ్చు, రైట్? ఫ్లెక్సిబుల్ ఇంటేక్స్, ఫాస్టర్ ఆఫర్స్, కెరియర్ ఫోకస్డ్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి ప్రైవేట్ యూనివర్సిటీస్. మరి ఇక్కడ స్కాలర్షిప్స్, DAAD స్కాలర్షిప్, సో ఇలా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. దీనికి ఆ ఎలిజిబిలిటీ అంటే వెళ్ళిన తర్వాత కూడా ఆ ఎలిజిబిలిటీ వస్తుంది అక్కడ. అలాగే ఎర్లీ బర్డ్ ఆపర్చునిటీ కానివ్వండి, మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కానివ్వండి, ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం, రైట్? సో ఇది ఫీ డీటెయిల్స్కి సంబంధించి. మరి ఏం కావాలి దీనికి డాక్యుమెంట్స్ జర్మనీకి వచ్చేటప్పటికి? 10th and 12th మార్క్ షీట్స్, బ్యాచులర్ డిగ్రీ, మాస్టర్స్కి వెళ్తున్నట్లయితే. నెక్స్ట్, డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, రైట్? పాస్పోర్ట్, IELTS, TOEFL, PTE, డ్యూలింగో. యూనివర్సిటీ ప్రకారం కొన్ని ఏమిటంటే డ్యూలింగోని యాక్సెప్ట్ చేయవు, కొన్ని IELTSని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి. సో అది వ్యారీ అవుతుంటుంది. ఇది నెక్స్ట్, ఇది వెళ్ళటానికి ముందు APS అంటే అది సర్టిఫికేట్ వెరిఫికేషన్, పర్టికులర్లీ ఇండియన్ స్టూడెంట్స్కి, అబ్రాడ్ స్టూడెంట్స్కి సర్టిఫికేషన్ అనేటువంటిది అఫీషియల్గా వెరిఫికేషన్ ఉంటుంది. మనం ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఒరిజినలా కాదా అనేటువంటిది, అది మనం వెల్ ఇన్ అడ్వాన్స్ అది వెరిఫై చేసుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ APS అనేటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది మ్యాండేటరీ. సో అదొక ఇంపార్టెంట్. మన CV, అలాగే SOP, మోటివేషన్ లెటరు, రైట్? నెక్స్ట్, రికమెండేషన్ లెటర్స్ మెయిన్లీ ఫర్ మాస్టర్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, మోస్ట్ పర్టికులర్లీ MBAకి వెళ్తున్నట్లయితే వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్ అనేటువంటిది ప్రొఫైల్ బిల్డింగ్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, పోర్ట్ఫోలియో ఫర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సెస్, మనం ఏదైనా ఇంటర్న్షిప్ చేసినా మనకు సంబంధించినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఈ కోర్సెస్కి సంబంధించి హెల్ప్ అవుతాయి. సో ఇది డాక్యుమెంట్స్ ఈ యొక్క జర్మనీకి సంబంధించి రిక్వైర్మెంట్ ఉన్నటువంటివి. సో నేను ఇప్పుడే చెప్పాను, APS డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అనేటువంటిది. ఇది ఖచ్చితంగా మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం వెరిఫై చేయించుకొని ఆ APS సర్టిఫికేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్
పర్టికులర్లీ జర్మనీకి సంబంధించి. ఇక పబ్లిక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళటానికి మరొక అతి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే జర్మన్ లాంగ్వేజ్. ఈ జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే జర్మనీ వెళ్ళవలసినటువంటి వాళ్ళు ప్రొఫైల్ బిల్డింగ్ చేసుకోవడంతో పాటుగా జర్మన్ లాంగ్వేజ్ మీద ఒక 1 ఇయర్, అట్లీస్ట్ 1 ఇయర్ ముందు నుంచి కూడా మనం ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది పెడుతూ అవసరమైతే పబ్లిక్ యూనివర్సిటీస్కి అప్లై చేయటానికి మనకి చాలా అడ్వాంటేజ్ వస్తుంది. సో ఎవరైతే ఆ మెరిట్ పిల్లలు ఉంటారో వాళ్ళు, ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ మీద ఒక 2 సంవత్సరాల నుంచి అట్లీస్ట్ 1 ఇయర్, సో ప్రిఫరబుల్లీ 2 ఇయర్స్ నుంచి దాని మీద ఎఫర్ట్ పెట్టి క్వాలిఫై అవ్వగలిగినట్లయితే చాలా అడ్వాంటేజ్ వస్తుంది. సో ఇక్కడ ఏమిటంటే 3 రకాలు ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, జర్మన్ టాట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మిక్స్డ్ బైలింగ్వల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటిలో ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్ IELTS యాజ్ యూజువల్, టోఫెల్ కానీ ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది, రైట్? సో అరౌండ్ 6 to 6.5 బ్యాండ్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ జర్మన్ టాట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేటువంటిది 6 పారామీటర్స్ మీద డివైడ్ అయి ఉంటుంది. దాన్ని కామన్ యూరోపియన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ లాంగ్వేజెస్ లెవెల్స్ అని, A1, A2, B1, B2, C1, C2 6 లెవెల్స్ ఉంటాయి. సో A1 అంటే బిగినర్ లెవెల్, C2 అంటే మాస్టరీ లెవెల్. మనకి ఇక్కడ ఏమిటంటే వీటిలో మనం B2, C1 జర్మన్ టాట్ ప్రోగ్రామ్స్లో అట్లీస్ట్ B2, C1 అనేటువంటిది ఇది కామన్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద అడ్మిషన్స్కి వచ్చేటప్పటికి C1 అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రొఫిషియన్సీ లెవెల్కి మనం రావాల్సి ఉంటుంది. సో ఇది జర్మన్ అనేటువంటిది మన డెస్టినేషన్ అనుకున్నట్లయితే, ఎడ్యుకేషన్ డెస్టినేషన్ అనుకున్నట్లయితే మొట్టమొదటగా ఇది ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఇది. ఈ అడ్మిషన్ ప్రాసెస్, సో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక 8 స్టెప్స్ ఇక్కడ ఉంటాయి. ప్రొఫైల్ మనం ముందు రెడీ అవ్వాల్సినటువంటిది, నెక్స్ట్ యూనివర్సిటీ షార్ట్ లిస్టు, నెక్స్ట్ ఏపీఎస్ సంపాదించడం, లాంగ్వేజ్ ప్రూఫ్ ఇటు జర్మన్ అటు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి, నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిషన్, ఆఫర్ అండ్ డిపాజిట్, వీసా ప్రిపరేషన్, ప్రీ డిపార్చర్. సో ఇవి. సో దీనికి సుమారుగా 8 నుంచి 12 నెలల సమయం పడుతుంది. సో వెల్ ఇన్ అడ్వాన్స్ మనం దీన్ని డిసైడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, సో ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే లివింగ్ ఎక్స్పెన్సెస్. జర్మన్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఏమిటంటే 11,904 యూరోస్ అవసరం పడుతుంది. అంటే నెలకి సుమారుగా 992 నుంచి 1150 లివింగ్ ఎక్స్పెన్సెస్ అవసరం అవుతాయి అనేటువంటిది వాళ్ళు డిజైన్ చేసినటువంటిది అనమాట. సో దీని ప్రకారం వాళ్ళు ఏం చేయాలంటే ఈ 11,904 అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇది అమౌంట్లో డిపాజిట్ చేయాలి, చేసి దాన్ని బ్లాక్ చేసేస్తారు. దాన్ని బ్లాక్డ్ అకౌంట్ అంటారు. ఆ బ్లాక్ అయినటువంటి అకౌంట్లో ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ 992 యూరోస్ మాత్రం రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పెన్సెస్కి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఒక డిఫరెంట్ రూల్ అన్నమాట. దాన్నే బ్లాక్డ్ అకౌంట్ అంటారు, రైట్? సో ఇది ఫైనాన్స్కి సంబంధించినటువంటి, అక్కడ ఉన్నటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి విషయం. ఇంకా ఎలాగ ఫీకి వచ్చేటప్పటికి ఎలాగ మనకి వ్యారీ అవుతూ ఉంటుంది, రైట్? సో వీసాకి సంబంధించి అందరికీ ఓకే, జనరల్ పాయింట్. సో ఇవి కొన్ని డిఫరెంట్ యూనివర్సిటీస్, బెర్లిన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. దీని యొక్క ట్యూషన్ ఫీకి వచ్చేటప్పటికి బ్యాచులర్స్ అయితే 8,380 యూరోస్, అంటే ఇంటూ 100 వేసుకోవడమే, రైట్? సో అప్ టు 9,280 ఫర్ ఇయర్. అదే మాస్టర్స్ అయితే 11,000 నుంచి 13,000 మధ్యలో ఉంది, రైట్? స్కాలర్షిప్స్ ఉంటాయి ఇక్కడ. SRH యూనివర్సిటీ జర్మనీ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సుమారుగా మనం ఆన్ యావరేజ్ మనం తీసుకున్న బ్యాచులర్స్కి అయితే 10,000 యూరోస్ అని అనుకోవచ్చు, రైట్? సో మరి 10 లక్షలు. అదే మాస్టర్స్కి వచ్చేటప్పటికి సుమారుగా 13,000 యూరోస్ ఇవి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి, రైట్? సో ఇదే ఫ్యూ యూనివర్సిటీస్. ఆర్డెన్ యూనివర్సిటీ బెర్లిన్, సో ఇక్కడ కూడా అంతే సేమ్, రైట్? EU బిజినెస్ స్కూల్ జర్మనీ. బిజినెస్ స్కూల్కి వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ఐపీ ఉంది ఇక్కడ. సో 14,000. ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మినిచ్. సో ఫైనల్గా కొన్ని క్వశ్చన్స్. జర్మనీ అనేటువంటిది గుడ్ ఫర్ బ్యాచులర్స్ అండ్ మాస్టర్స్. బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏమిటి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, రైట్? స్టడీ ఇన్ కొలీగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం కొంత తెలుసుకొని జర్మనీకి సంబంధించి దీని మీద క్లారిటీ వస్తే మనకి కంప్లీట్గా ప్రాసెస్ మీద క్లారిటీ వస్తుంది, రైట్? సో ఏదేమైనప్పటికీ జర్మనీ అనేటువంటిది ఎందుకు ద బెస్ట్ ఎడ్యుకేషనల్
డెస్టినేషన్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని ప్రస్తుతం అనుకుంటున్నాం అనేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఇవి, రైట్. సో దీనికి ఛాలెంజెస్ ఏమిటంటే జర్మన్ లాంగ్వేజెస్, మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవటం, రైట్. సో వెల్ ఇన్ అడ్వాన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవటం, పబ్లిక్ యూనివర్సిటీస్ అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈక్వల్ ఎక్స్పెన్సివ్ వేరే కంట్రీస్తో పోల్చినప్పుడు. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ యూనివర్సిటీకి సంబంధించి ఈవెన్ 0 ఫీతో కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తూ ఉన్నారు, కాబట్టి అదొక బెస్ట్ ఆప్షన్. కాకపోతే దానికి ముందుగా మనం దానికి కావాల్సినటువంటి స్కిల్స్ని సంపాదించుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిగార్డింగ్ జర్మనీ ఎడ్యుకేషన్, రైట్. ఇట్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది, రైట్. మీకు సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ అది ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయచ్చు, లేదు అంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే సో అవర్ టీమ్ విల్ గివ్ యూ ఎ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీనికోసం జర్మనీ అనేటువంటిది ఇప్పుడు మనకి హాట్ టాపిక్ అవుతుంది. సో ఎడ్యుకేషన్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద ఉంటుంది. అంతేకాకుండా భారతదేశంతో జర్మనీకి ఉన్నటువంటి రిలేషన్స్ కూడా మోస్ట్ పర్టికులర్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా మంచి రిలేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి, చాలా స్ట్రెంగ్తన్ అవుతూ ఉన్నాయి. సో మీకు వేరే కంట్రీకి సంబంధించి ఇటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఏ కంట్రీకి సంబంధించి ఏ కోర్సుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో వీ విల్ ట్రై టు గివ్ యూ the best possible way. Okay, thank you for watching.